హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఫిష్ ఫ్రై చాలా రకాలుగా చేస్తారండి. చాలా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది. నేనైతే జిలేబీ ఫిష్ అంటారు కదండి, చేపలు అవి తీసుకున్నాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే 1 kg వరకు జిలేబీ చేపలు అయితే తీసేసుకొని చర్మం అనేది తోలు తీసేసి శుభ్రంగా కడిగేసి విధంగా తీసుకున్నానండి. 1 kgకి 4 అనేది వచ్చాయి. ఇప్పుడు నైఫ్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సైడ్ 3 ఘాట్లు పెడుతున్నాను. అలాగే రెండో సైడ్ కూడా 3 ఘాట్లు పెట్టేసి అన్ని చేపలకు కూడా ఇలాగే ఘాట్లు పెట్టి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మసాలా అంతా బాగా లోపలికి పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుందాము. ముందుగా నేనైతే ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే హాఫ్ నిమ్మకాయ చెక్క కూడా ఇందులో పిండేసి గింజలు లేకుండా తీసేసి ఇవి ముద్దలాగా కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా కలిపేసిన తర్వాత దీంట్లో కలపడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నాకైతే వాటర్ కూడా పడ్డాయి. వాటర్ వేసేసి మనం మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. నాకైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది పట్టాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా నేనైతే ఫిష్ అయితే ఘాట్లు పెట్టి చేసుకున్నాను కదా, ఇందులోని ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా వీడియోలో చూపిన విధంగా మనము దీన్ని మసాలా పట్టించేస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఫిష్ ఫ్రై అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియపరచగలరు. చూసారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టిన ప్లేస్లో ఈ మసాలాని అప్లై చేసేసి ఫిష్కి 2 పక్కల మరియు లోపల కూడా బాగా పట్టే విధంగా మనము మసాలా పెట్టేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పట్టేసిన తర్వాత 4 ఫిష్లు కూడా పెట్టేసి ఒక అరగంట పాటు నేను ఆరబెట్టేశాను. చూసారు కదా, ఈ విధంగా ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి నేనైతే ఒక 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి హీట్ అయిన తర్వాత 2 ఫిష్లను చిన్నగా వేసి మీడియం ఫ్లేమ్ లేదా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఆ తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకుంటే మనకు ఫిష్ అనేది విరిగిపోకుండా మసాలా అంతా బయటికి రాకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. చిన్న చిన్న టిప్స్ కనుక మనం పాటిస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఈ ఫిష్ ఫ్రై అనేది చేసేయవచ్చు. చూసారు కదా, నేనైతే 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు చూసారు కదా, కలర్ కూడా మారింది. ఇప్పుడు రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకొని అది కూడా రెండో ఫిష్ కూడా అలాగే స్లోగా ఫిష్ విరిగిపోకుండా మనం చక్కగా రెండో పక్కకు టర్న్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే జిలేబీ ఫిష్ అయితే రెడీ అయిపోతుంది. రసం, పప్పు దాంట్లో సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియపరచండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.